కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం టీడీపీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల్ని మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వర్మను బాధ్యతల నుంచి తప్పిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. త్వరలో నియోజకవర్గ పార్టీ వ్యవహారాల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనుంది. కమిటీ నియామకంపై కసరత్తు ప్రారంభించింది పార్టీ అధిష్టానం. వీలైనంత త్వరగా కమిటీ ఏర్పాటు చేయనుంది టీడీపీ. ఇదే అంశానికి సంబంధించి పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మపై ఎందుకు చర్యలు తీసుకున్నారో మా ప్రతినిధి సాయి వివరాలు అందిస్తారు. సాయి సుధీర్ చెప్పండి. పరిణామాలపై టీడీపీ ఫోకస్ పెట్టింది. గత కొద్ది కాలంగా పిఠాపురంలో టీడీపీ జనసేనల మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది. కనీసం కలిసి కార్యక్రమాలు నిర్వహించడానికి నేతలు ఇంట్రెస్ట్ చూపట్లేదు. మరొక మాజీ ఎమ్మెల్యే వర్మ సీఎం చంద్రబాబు ఫోటోలు లేకపోవడం, అదేవిధంగా తమను తక్కువగా చేసి చూపిస్తున్నారని గత కొద్ది కాలంగా కూడా ఈ రెండు వర్గాల మధ్య వారు నడుస్తుంది. దీనికి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇటువంటి పరిణామాలు ఉండడం పట్ల అటు ప్రభుత్వానికి మరొక మిగతా నియోజకవర్గాల్లో కూడా దాని ఇంపాక్ట్ ఉంటుందని పార్టీ భావించింది. దానికి అనుగుణంగానే ప్రస్తుతానికి పిఠాపురం పార్టీ కార్యక్రమాలకి అదేవిధంగా ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉండాలని వర్మకు క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంపై ఇప్పటికే వర్మకు స్పష్టం చేస్తుంది. దానికి సంబంధించి కూడా ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది, అదేవిధంగా అక్కడ ఉన్న పరిణామాల దృష్ట్యా ఆ ఇంపాక్ట్ మిగతా నియోజకవర్గాల మీద పడతాం, అదేవిధంగా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పక్షాలపై పడ్డం కాబట్టి దానికి అనుగుణంగానే పార్టీ నిర్ణయం తీసుకుంది. పిఠాపురం పార్టీ వ్యవహారాలు కానీ అదేవిధంగా అక్కడ జరుగుతున్న పరిణామాలపై అసలు వర్మ అటువైపు వెళ్లొద్దు, అదేవిధంగా అక్కడ ప్రస్తుతానికి అయితే కోఆర్డినేటర్ గా తప్పించారు కాబట్టి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా కూడా టీడీపీ దానికి సంబంధించి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ ఈ విషయంపై వర్మకు క్లారిటీ ఇచ్చింది, స్పష్టత ఇచ్చింది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, అదేవిధంగా అక్కడ జరుగుతున్న గతంలో కూడా ఈ విషయాలపై డైరెక్ట్ గా సీఎం కావచ్చు, అదేవిధంగా పార్టీ ముఖ్య నేతలు వర్మతో మాట్లాడారు. పూర్తి స్థాయిలో అసలు అక్కడ ఎందుకు అంత డిస్టర్బెన్స్ వస్తుంది, రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల్లో లేని డిస్టర్బెన్స్ ఒక పిఠాపురంలోనే ఎందుకు వస్తుందని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా తగ్గి ఉండాలని వర్మకు చెప్పినప్పుడు కూడా అటువైపు నుంచి ఆశించిన స్థాయిలో రియాక్షన్ రాకపోవడం, మరొక వైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే పరిణామాలు ఈ విధంగా ఉండడంతో దానికి సంబంధించిన నిర్ణయం తీసుకుని ఈ విషయంపై ఇప్పటికే పార్టీ వర్మకు క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికైతే అక్కడ ఇద్దరు లేదా ముగ్గురితో ఒక కమిటీ ఏర్పాటు చేసి కేవలం పార్టీ కార్యక్రమాలు కోఆర్డినేట్ చేసుకోవడానికి మాత్రమే ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక 3 సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలతో ఒక కమిటీ ఏర్పాటు చేసి పార్టీ నేతలను పార్టీ కార్యక్రమాలు కోఆర్డినేట్ చేయడం, మరొక వైపు జనసేనతో సమన్వయం చేసుకునే నేతలను ఆ కమిటీలో కూడా ఉంచే విధంగా కూడా పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు జనసేనతో తరచూ ఇష్యూస్ అవుతూ ఉండటమే ఇప్పుడు ఈ వర్మని మార్చడానికి కూడా కారణం అని అనుకోవచ్చా? ఖచ్చితంగా జనసేనకు వర్మకు గ్యాప్ ఉంది. అదేవిధంగా తొలి నుంచి ఈ వ్యవహారంపై పార్టీ కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అదేవిధంగా జనసేనను కాదని ముందుకు వెళ్లే పరిస్థితి ఈ విషయంపై గత వారంలోనే సీఎం కూడా ఈ విషయంపై చాలా స్పష్టంగా మాట్లాడారు. పార్టీ కుర్చీల కోసం ఫ్లెక్సీల కోసం డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. కానీ ఇది సోషల్ మీడియాలో ఈ వ్యవహారం వర్మ వ్యవహారం అదేవిధంగా జనసేన వ్యవహారం అనేది మరింత ఇబ్బందికరమైన పరిస్థితిలో వెళ్ళిపోవడం, మరొకవైపు ఈ వ్యవహారం పట్ల పార్టీకి కానీ అదేవిధంగా ప్రభుత్వానికి కొన్ని నెగిటివ్స్ రావడం పట్ల దీనికి సంబంధించి వర్మను పిఠాపురం నియోజకవర్గానికి పూర్తిగా దూరం పెడితే ప్రస్తుతానికి అయితే ఆ వ్యవహారం ఫుల్ స్టాప్ పడుతుంది. మరొక వైపు రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి కూడా కమిటీ ఏర్పాటు చేయడం, దానికి అనుగుణంగా జనసేనతో కోఆర్డినేట్ చేసుకునే వాళ్ళతోనే ఆ కమిటీలో సభ్యులుగా ఉండే విధంగా పార్టీ కూడా భావిస్తుంది. ఎందుకంటే మిగతా నియోజకవర్గాల్లో దీని ఇంపాక్ట్ ఎక్కువగా కనిపించడం, మిగతా చోట్ల సోషల్ మీడియా టీడీపీ కావచ్చు ఇటు జనసేన కావచ్చు సోషల్ మీడియా వేదిక ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, అదేవిధంగా ఈ సమస్యను స్టార్టింగ్ లోనే క్లోజ్ చేసేసి అదేవిధంగా వర్మను ఆ నియోజకవర్గానికి పూర్తిగా దూరంగా పెట్టేస్తే పెద్దగా ఇబ్బంది ఉండదని పార్టీ భావించింది. దానికి అనుగుణంగానే జనసేనతో వైరం వద్దని గతంలోనే వర్మకు చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉన్న పరిస్థితులు అదేవిధంగా వర్మకు సంబంధించి జనసేనతో ఇష్యూస్ గొడవకు దిగడం పట్ల కూడా దీనికి సంబంధించి ఒక స్పష్టత ఇచ్చింది. వర్మను పూర్తిగా నియోజకవర్గానికి దూరం పెట్టడం వల్లే ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడుతుందని పార్టీ భావిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి సుధీర్.